స్వర్గం గడసరి నీలి కన్నులా సొగసులో సుమబాణం మమతల మల్లె పువ్వుల మనసులో మధుమాసం శ్రీకారంలో జాబిలమ్మ వెన్నెలై వెలిగిపో సింగారంలో పూలకమ్మ కులుకువై విరిసిపో గీతాంజలి గీతాంజలి గీతాంజలి. ఆత్రేయపురం నుంచి బామ్మ ఉత్తరం రాస్తుంది. బ్యాక్ యార్డ్లో కూర్చుని ఉత్తరం చదువుతున్న గీతాంజలిని సుమతి చూస్తుంది. గీత చేతిలో ఉత్తరం తీసుకుని చదువుతుంది. తనకు తెలియకుండా గీత పెళ్ళి బావతో ఖాయం చేస్తుందని బామ్మని బావని తిడుతుంది. బావంటే తనకిష్టమని, ఇందులో దాపరికమేమీ లేదని, పైగా నాన్నగారు కూడా తెలుసని గీతాంజలి చెప్తుంది. తను నిర్ణయించినట్లు గీతాంజలి పెళ్లి సురేష్తోనే జరుగుతుందని, అలా జరగని పక్షంలో తాను చస్తానని బెదిరిస్తుంది సుమతి. కోపంగా వెళ్ళిపోతుంది. గీతాంజలి ఏడుస్తూ సుబ్బాకు ఫోన్ చేస్తుంది. సుబ్బా తల్లి ద్వారా సురేష్కి ఇదివరకే పెళ్ళయిందని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది గీతాంజలి. సురేష్ భార్య సరోజ కొంతకాలం తబలారావు గారి దగ్గర పేయింగ్ గెస్ట్గా ఉందని తెలుసుకుని సరోజ అడ్రస్ కోసం తబలారావు గారిని కలవడానికి బయలుదేరుతారు గీతాంజలి, సుబ్బా. ఆ తర్వాత, ఓ మీరు సరోజ గురించి వచ్చారా? అవును, మేము సరోజని అర్జెంటుగా కలవాలి, లేకపోతే పెద్ద ప్రమాదం. ప్రమాదమా? అసలు ఏమైందో చెప్పండి. సురేష్కి పెళ్లి సెటిల్ అయింది. ఆ అమ్మాయి ఎవరు? నేనేట. మరి సురేష్ సంగతి తెలిసేనా? సురేష్కి ఇదివరకే పెళ్ళయిందని సుబ్బా వాళ్ళ అమ్మగారు ఇందాక చెప్పేంత వరకు నాకు తెలీదు. నాకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు. ఈ పెళ్లి ఇష్టం లేదా? అసలు నీకు పెళ్ళే ఇష్టం లేదా? ప్లీజ్, సరోజ ఎక్కడుందో చెప్పండి. అసలు ఎందుకు విడిపారు? పాపం, ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. సార్, వాళ్ళు ఎందుకు సపరేట్ అయ్యారు? పాపం అమాయకురాలు సరోజ. అది కాదు సార్, అసలు వాళ్ళు ఎందుకు సపరేట్ అయ్యారు? పాపం సరోజ. అది కాదు సార్, అసలు వాళ్ళు ఎందుకు సపరేట్ అయ్యారు? ఏవో మనస్పర్ధలు. పెద్దవాళ్ళు మీరందరూ ఉన్నారుగా, కాస్త సర్ది చెప్పొచ్చుగా. ఈ మాత్రం ఆలోచన పెద్దవాళ్ళకుంటే అసలు వాళ్ళు విడిపోయేవాళ్ళు కాదు. ఈ దేశంలో అంతా డబ్బే ప్రధానం. అవును, సురేష్ పెళ్ళినట్టు మీ అమ్మకు తెలియదా? ఏమో, తెలీదేమో. అయినా నాకేం తెలుసు? చూసావా గీత్, ఎంత మోసమో. పెద్దవాళ్ళ స్వార్థానికి బలైపోయింది పాపం సరోజ. అంటే చచ్చిపోయిందా? గాడ్ బ్లెస్ ద సోల్. చచ్చిపోలేదయ్యా, పాపం జీవోత్సవంలా బ్రతుకుతోంది. ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. పోనీ ఇద్దరిని మళ్ళీ కలపొచ్చుగా. అదేలా? మంచి మనసులుండాలే గాని మార్గం ఉండదా? నిజంగా అదే జరిగితే సరోజకి పునర్జన్మే. పాపం సరోజ. అవును, ఇప్పుడు సరోజ ఎక్కడుంది? అడ్రస్ తీసుకొస్తాను, ఉండండి. సుబ్బా, సరోజను ఎలాగైనా. పాపం రష్కిద్దాం. ఈ అడ్రస్లో ఉందయ్యా. ఓ, ఐ నో దిస్ ప్లేస్. యా. ఎలాగైనా సరే అంకుల్, మేము వాళ్ళిద్దరిని మళ్ళీ ఒకే చోటికి చేర్చే ప్రయత్నం చేస్తాం. బెస్ట్ ఆఫ్ లక్ గీతాంజలి. వాళ్ళొక ఇంటి వాళ్ళైతే వాళ్ళ ఇంట్లోనే పేయింగ్ గెస్ట్గా చేరాలి. పేయింగ్ గెస్టా? మీది ఇలాంటి కేసేనా? విడిపోయారా? కలపాలా? మా ఆవిడికి ఇండియాలో అమ్మమ్మ ఉంది, చూసుకోవడానికి ఎవరూ లేరు. ఆవిడికి అనారోగ్యంగా ఉందని ఈవిడ అక్కడికి వెళ్ళింది. ఆవిడ పోదు, ఈవిడ రాదు. కళ్ళు చెవులు మాట అన్నీ స్వర్గాన్ని పంపించి ఆవిడ అక్కడే ఉండి నన్ను ఇక్కడ చంపుతోంది.
పోన్లేండి పాపం, పోతే మళ్ళీ కనపడదుగా. గీత్ మరి ఇప్పుడు వెళ్దామా? సుబ్బా, ఈరోజు బాగా లేట్ అయిపోయింది. ఇంటి దగ్గర అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. రేపు వెళ్దాం. అంకుల్, మేము వెళ్ళొస్తాం. చాలా థ్యాంక్స్. అలాగే. ఏంటి గీత్, ఇప్పుడు షాపింగ్ అంటావేంటి? నీకు అసలు ఏమీ తెలియదు సుబ్బా. మా అమ్మ నాకు పెళ్లి ఫిక్స్ చేసిందిగా. అవును. షాపింగ్ షాపింగ్ అని సతాయిస్తూ ఉంటుంది. ఆ పేరు చెప్పే బయటకు వచ్చాననుకో. ఆంటీకి సెకండ్ హ్యాండ్ గాడి కథ చెప్పలేదా? అప్పుడే చెప్పకూడదు, అదే సస్పెన్స్. సరోజని కలిస్తేనే కానీ చెప్పను. ఎలాగైనా సరోజని సురేష్ని కలపాలి. అసలు నిన్ననే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సింది. వెళ్ళాల్సింది నువ్వేగా వద్దన్నావు. నేనే అన్నాను. నిజంగా వాళ్ళిద్దరూ మళ్ళీ కలిస్తే మా ఊరెళ్ళగానే ఆంజనేయ స్వామికి 10 కొబ్బరికాయలు కొడతాను. ఎందుకు? ఆయనకి కోకోనట్స్ అంటే ఇష్టమా? అబ్బా, నీకేమీ తెలియదు సుబ్బా. ఏదైనా మంచి పని జరగాలంటే దేవుడికి దండం పెట్టుకుని ఆ పని అయితే 10 కొబ్బరికాయలు కొడతాను. అనుకున్న పని కాకపోతే నిన్ను కొడతాను. ఓ గాడ్. పిచ్చి డౌట్లు నువ్వును. సుబ్బా, నీకు అసలు గుర్తుందా ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఓవర్ యాక్షన్ చేశాడో ఆ సురేష్? ఎస్ ఆంటీని ఇంప్రెస్ చేద్దామని. అవునవును, బుట్టలో వేసుకుందామనే. పైగా నిన్ను కార్లో కూడా ట్రాప్ చేశాడు. ఆడపిల్లలు ప్యాంట్ షర్ట్ వేసుకోవాలట. అందుకేగా సురేష్ ని లంగా జాకెట్ వేసుకోమని చెప్పింది. ఫేస్ బీట్రూట్ అయిపోయింది. అవును సుబ్బా, సరోజకి ఫోన్ చేద్దామా? ఫోన్ ఎందుకు, వెళ్తున్నాం కదా. చెప్పానుగా ఓ చిన్న షాపింగ్ ఉందని. పనిలో పని. ఓకే, ఇక్కడ టెలిఫోన్ బూత్ ఒకటి ఉంది, అక్కడి నుంచి కాల్ చేద్దాం. ఓకే అలాగే. సుబ్బా, టైం ఎంత అయిందండి? టైమా 12. అంకుల్, You rascal. గీతాంజలి, ప్లీజ్ స్టాప్ ఇట్. కుట్టి వాళ్ళంటే దేవుడితో సమానమని మా బామ్మ చెప్పింది తెలుసా? అందరినీ మోసం చేస్తూ ఎందుకింత హీనంగా బ్రతకటం? గీతాంజలి, పైగా $200 బిల్ చేశాడు. కేవలం డబ్బు కోసమే అయితే ఇదిగో ఇది తీసుకోండి. కానీ ఎవరిని మోసం చేయొద్దు. తెలుగువారై ఉండి ఇంత దూరం వచ్చి ఇంత హీనంగా బ్రతకటమా? చచ్చా, తలుచుకుంటేనే మనసు తరుక్కుపోతుంది. ఇదిగో ఇది తీసుకోండి. నా దగ్గర ఇంతకన్నా ఎక్కువ లేదు. దయచేసి ఇంకెవ్వరిని ఎప్పుడూ మోసం చేయొద్దు. గీతాంజలి, నేనెవరినో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. నేను నీకోసమే గుడ్డివాడిగా నడుస్తున్నానని తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. నా గురించా? ఎస్. He's lying. నో. మీ అమ్మ సుమతి నా కజిన్. నువ్వు సురేష్ సుబ్బాలతో షాపింగ్ చేస్తూ ఉంటే నీ సేఫ్టీ కోసం నన్ను అబ్జర్వ్ చేయమని చెప్పింది. అంటే మా అమ్మ నా మీద కాపలా పెట్టిందా? మా అమ్మ నన్ను అంతగా అనుమానించిందా? నో నో నో, కేవలం నీ మీద అభిమానంతో. అభిమానం? మరి ఇన్ని సంవత్సరాలు నా మీద ఊళ్ళో ఎవరిని కాపలా పెట్టింది? గీతాంజలి, నన్ను నమ్ము. మీ అమ్మకి నువ్వంటే పంచప్రాణం. అవును, ఇప్పుడే తెలిసింది. It's a shame on your part. సుబ్బా, కమ్ ఆన్. Oh God, she got me red-handed. Geetanjali, please. Geetanjali, please. Please. Geetanjali, please take it back. Hey, mister, this is $220. $20 your tip. Keep it. Okay? Mind your tongue. సుబ్బా, తొందరగా పోనీ. Okay. నాన్నగారు, నాన్నగారు, ఎందుకమ్మా అలా అరుస్తావు? ముందు నాకు టికెట్ తెప్పించండి. ఏం టికెట్? ఏం టికెట్ ఏంటి? నేను ఇండియాకి అర్జెంటుగా వెళ్ళిపోవాలి. అసలు ఏమైందమ్మా? ముందు నాకు టికెట్ తెప్పించండి. ఏమిటి గొడవ? నువ్వు ఉండు సుమతి. ఏమైందమ్మా? అమ్మ ఏమైనా అందా? ఎదురుగానే ఉందిగా, మీరే అడగండి. సుమతి, అసలు ఏం జరిగింది? నిన్నే అడిగేది. సుమతి,
పిల్లల విషయంలో పెద్దవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అది పల్లెటూరి వాళ్లకు తప్పుగా అనిపించొచ్చు. దీంట్లో నా తప్పే ఉంది? సుమతి, అవును, మేము పల్లెటూరు వాళ్ళం. పల్లెటూరు బామ్మ పెంపకంలో పెరిగిన దాన్ని. బామ్మ సంస్కారం, బామ్మకు నా మీద ఉన్న నమ్మకంలో 1% నీకున్నా సంతోషించదాన్ని. గీత, ఎందుకలా అరుస్తావు? నువ్వేం పల్లెటూరు దానివి కాదుగా. అయినా బామ్మ ఏ రోజైనా నన్ను అనుమానించిందా? నా మీద కాపలా పెట్టిందా? నీ మీద కాపలానా? అసలు ఏంటిదంతా? అప్పుడు నేను అమెరికా వచ్చిన కొత్తలో ఒకరోజు నేను, సుబ్బా, సురేష్ షాపింగ్కి వెళ్ళాం. సురేష్ డ్రైవ్ చేస్తుంటే దారిలో ఒక ఆయన కారు కింద పడ్డాడు. పాపం, కళ్ళు కనిపించవు. కారు కింద పడ్డాడు కదా అని నేను చాలా బాధపడ్డాను. చాలా జాలి చూపించాను కూడా. పైగా మన తెలుగువాడని ప్రేమతో గుడ్ అంకుల్ అని ఎంతో ఇది చేశాం. ఆ తర్వాత మధ్యలో ఎప్పుడు కలిసినా మేము ముగ్గురం అతన్ని ఎంతో ఆదరించాం. షాపింగ్కి తీసుకెళ్లి ఏవేవో కొనిపెట్టావు కూడా. కానీ అతను గుడ్డివాడు కాదు, మోసగాడని ఈ రోజే తెలిసింది. ఇంకో దారుణం తెలుసా? అతన్ని నా మీద నిఘా వేయించారు. ఆ నిఘా వేయించింది ఎవరో తెలుసా? మీ ఆవిడే నాన్న, మీ ఆవిడ. అంటే ఆవిడకి నా మీద ఆ మాత్రం నమ్మకం కూడా లేదా? అసలు బామ్మ నన్ను ఏనాడైనా అనుమానించిందా? నా మీద నిఘా వేయించిందా? మీరేమి చెప్పకండి నాన్న. నాకు వెంటనే టికెట్ తెప్పించేయండి. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. గీత, నీ మంచి కోసమే చేశానమ్మా. నీ మీద అనుమానంతో కాదు, నిజం. తెలిసి తెలియని వయసు నీది. సుమతి, మనసును విరిచేయటం నీ ఒక్కదానికే చెల్లింది. ఇన్నేళ్లలో ఏ రోజైనా నిన్ను అనుమానించానా? అవమానించానా? గీతాంజలి నీ కన్న కూతురు. ఇంత తక్కువగా ఆలోచిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. గీత, నువ్వు బట్టలు సర్దుకో. వెంటనే టికెట్స్ తెప్పిస్తాను. అనుమానం కళ్ళలో ఆప్యాయతలుండవమ్మా. అన్నీ అనుమానాలే. ఏమండి, గీత మీద నాకు అనుమానం లేదండి. నన్ను నమ్మండి. నార్మోయ్. నాన్నగారు, గీత, నువ్వు బట్టలు సర్దుకో. చచ్చా, అమ్మా, నా మీద కోపమా? పోన్లే, నాతో మాట్లాడుకు. అందరితో నవ్వుతూ సరదాగా ఉండాలని బామ్మ అంటుండేది. నా మీద అనుమానమా? లేదురా బంగారు, నీ మీద అనుమానం లేదు. నీ మీద ఒట్టు. నిన్ను నేను అనుమానిస్తానా? యా, ఐ వాంట్ ఏ టికెట్ టు బాంబే. యా, బాంబే ఇమ్మీడియట్లీ. ఆవేశంగా మాట్లాడాను. అనవసరంగా నాన్నకి నీ మీద కోపం తెప్పించాను. గీత, నువ్వు అందరినీ నమ్ముతావు. నువ్వంటే అందరికీ ఇష్టం. నీ అందమైన నవ్వుని, నీ అమాయకత్వాన్ని అపార్థం చేసుకుంటారు. అందుకే నీ గురించి నాకు భయం, అంతే. నీ మీద నాకు అనుమానం లేదు తల్లి. గీతాంజలి, నాన్నగారు పిలుస్తున్నారు, చెప్తా. యా, ఓకే, థ్యాంక్ యూ. నాన్నగారు, గీత, ఫోన్ చేశాను. 2 రోజుల్లో టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయి. నీకేమైనా కావాలంటే ఈరోజే షాపింగ్ చేయి. ఎవరెవరిని చూడదలుచుకున్నావో సుబ్బాని తీసుకెళ్ళి చూసిరా. ఎందుకంటే మా అమ్మ నాకు అనుమానం అనే మాటే నేర్పలేదు. ఎల్లుండి టికెట్స్ వస్తాయి, వెళ్ళిపో. ఎక్కడికి?
ఎక్కడికా? అదే ఎక్కడికి అని. గీత, మరేంటి రంగారావు గారు? మరి ఇందాకటి నుంచి ఇందాక విషయం ఇందాకే. ఏదో చిన్నపిల్ల కోపం తెచ్చుకొని వెళ్ళిపోతాను అంటే వెంటనే పంపించేయడమేనా? ముందెళ్ళి అమ్మకు సారీ చెప్పండి. సారీయా? నేనేం చేశాను? ఇందాక మొహం ఇలా పెట్టి కోపం తెచ్చుకోలా? అమ్మని నోర్ముయ్య అన్నారుగా. అమ్మ మీద కోపం అయితే నా మీద కోపమే. అమ్మతో మాట్లాడకపోతే నాతోనూ మాట్లాడద్దు. ముందెళ్ళి అమ్మకు సారీ చెప్పండి నాన్న. ఏదో చిన్నపిల్ల కోపం తెచ్చుకుంటే నచ్చ చెప్పాలి. నా బంగారు తల్లి కదూ, వెళ్ళమ్మా. పిచ్చి పిల్ల. ఎస్ ప్లీజ్. నమస్కారం అండి. నా పేరు గీతాంజలి. ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా. వేణుగోపాల స్వామి గుడి పక్క వీధిలో పెద్ద మేడ మా తాతయ్య కట్టించాడు. బామ్మ చెప్పింది. మీరు నేనెవరా అని ఆశ్చర్యపోతున్నారా? ఒక విధంగా చూస్తే మనం చుట్టాలమేనండి. చుట్టాలమా? అబ్బా, నన్ను లోపలికి రానిస్తే నేనెవరినో ఎందుకు వచ్చానో చెప్తాను కదా. పదండి. రండి, కూర్చోండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చానో అడగలేదే. లోపలికి రానిస్తే మీరే చెప్తా అన్నారుగా. ఈ ఇంట్లో మీరు ఒక్కలే ఉంటున్నారా? అవును, ఒక్కతినే ఉంటున్నాను. బోర్ కొట్టదు? బోర్ అంటే ఏమిటో నాకు తెలియదు. మీరు అబద్ధం చెప్తున్నారు. మీ కళ్ళు నిజం చెప్తున్నాయి. ఒంటరితనం ఇంట్లోనేనా లేక జీవితంలో కూడానా? అడుగుతున్నానని మరోలా అనుకోవద్దు. మీకు సురేష్ తెలుసు కదూ? ఉండండి, కాఫీ తెస్తాను. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. పాపం సురేష్. అయ్యో, ఏమైంది ఆయనకి? ఇందాక తెలుసా అంటే మాట్లాడనే లేదు. పాపం అనగానే అంత కంగారా? పాపం ఆయనకి ఏమీ కాలేదు, కానీ నాతో పెళ్లి ఫిక్స్ అయింది. అవునా? ఎవరికైనా పెళ్లి ఫిక్స్ అయిందంటే సంతోషించాలి, కానీ అలా కళ్ళనీళ్ళు పెట్టుకోవటం అశుభం కదూ. సురేష్ అంటే మీకెంత ప్రేమో ఎంత ఇష్టమో మీ కళ్ళనీళ్ళే చెప్తున్నాయి. అతను మరో పెళ్లి కొప్పుకుంటాడని కల్లో కూడా ఊహించలేదు. మగవాడు ఏదైనా చేస్తాడు. మొలకి తాడు కట్టినప్పుడే సిగ్గు శరము వదిలేస్తాడని సామెతుందిగా. మరైతే ఇదెందుకు కట్టడం? చూస్తూ ఏడుస్తూ కూర్చోడానికి. అయినా కందకి లేని దురద కత్తిపీటకెందుకని? అతనికి లేని బాధ మీకెందుకు? ప్రేమించుకున్నాం. అగ్ని సాక్షిగా మెళ్ళో తాళి కట్టాడు. ఎంతో అన్యోన్యంగా హాయిగా ఉండేవాళ్ళం. ఆయన చాలా మంచివారు. ఎవరో గిట్టిన వాళ్ళు అవి ఇవి నూరిపోశారు. ఎవరో కాదు, మా అత్తగారే అన్నీ కల్పించి చెప్పేది. ఆయన్నే నమ్ముకుని నా వాళ్ళందరినీ వదులుకుని ఇంత దూరం వచ్చాను. ఇవాళ ఆయనే నాకు శాశ్వతంగా దూరం అవుతుంటే ఆత్మహత్య చేసుకుంటారా? అంతకంటే నాకు వేరే దారి లేదు. తనేమో హాయిగా తిరుగుతాడు, మీరేమో ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటారు. తనేమో వేరే పెళ్లి చేసుకుంటాడు, మీరేమో ఆత్మహత్య చేసుకుంటారు. ఇదేమిటి త్యాగమా చాతగానితనమా? పెద్దవాళ్ళు పెంచి పోషించి పెళ్లి చేసింది ఆత్మహత్య చేసుకోవడానికి కాదు. ఆపదలో కావాల్సింది ఆలోచన, ఆవేశం కాదు. సురేష్ని చేసుకోబోతూ మిమ్మల్ని ఎగతాళి చేయడానికి వచ్చాననుకుంటున్నారా? కాదండి. అసలు ఏమైందో చెప్పండి. నాకు కావాల్సింది మీరు సురేషు కలిసి ఉండడమే. మీరిద్దరూ జన్మజన్మలా కలిసి ఉండాలి. సరోజ గారు, మాంగళ్య బంధం అటువంటిది, మన సంప్రదాయం అటువంటిది. మీరే చెప్పారుగా సురేష్ చాలా మంచివాడని. ప్లీజ్ నాతో సహకరించండి. నా జీవితంలో మళ్ళీ వసంతం వస్తుందనే నమ్మకం లేదు, కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత ఏ ఆశ కలిగింది కదూ. వసంతం మళ్ళీ మీ జీవితంలోకి రావడం కాదు, వసంతమే మీ జీవనం అవుతుంది. నన్నేం చేయమంటారో చెప్పండి. మేమిద్దరం మళ్ళీ కలుసుకుంటామంటే నా ప్రాణమైనా ఇస్తాను. మీరిద్దరూ కలుసుకోవడానికి కావాల్సింది మీ ప్రాణం కాదు, మీ సహకారం. మీరేం చెప్తే అదే చేస్తానండి. థ్యాంక్ యూ సరోజ గారు. అవును, మీరొక్కరే వచ్చారా? కాదండి, మా ఫ్రెండ్ సుబ్బాతో పాటు వచ్చాను. మీతో పర్సనల్గా మాట్లాడాలని నేనే పంపించేశాను. ఇప్పుడు అరగంటలో వచ్చేస్తారులేండి.
9 గంటలు అవుతోంది. ఇంతవరకు దాని జాడే లేదు. వస్తుందిలే, కంగారెందుకు? అయినా కూడా సుబ్బా ఉన్నాడు కదా. అదే నేను చెప్పేది, వాడిని వెంటేసుకుని తిరగద్దని. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.